ఒక ఊర్లో ఒక శిల్పి ఉంటాడు. శిల్పి విగ్రహాలని చెక్కుతూ దాన్ని సేల్ చేస్తూ పెద్ద పేరు సంపాదించుకుంటాడు. గొప్ప శిల్పి అవుతాడు. ఆ శిల్పికి ఒక అబ్బాయి. ఆ అబ్బాయి కూడా తన నాన్నగారు చెక్కేటప్పుడు పక్క నుండి అన్నీ వింటూ చూస్తూ గ్రహిస్తుంటాడు. ఇలాగా కొన్ని రోజుల తర్వాత ఆ శిల్పి ముసలోడు అయిపోతారు. వృద్ధాప్యం వస్తుంది. పని చేయటం మానేసి మెల్లిమెల్లిగా తన కొడుకుని ఆ శిల్పాలు చెక్కటంలో నేర్పించి తను రెస్ట్ తీసుకుంటుంటాడు. ఈయన ఉన్నప్పుడు సేల్స్ విపరీతంగా ఉంటుంది. కొడుకు ఇస్తాడు. కొడుకు కొన్ని రోజులు పనిచేస్తూ కొన్ని రోజుల తర్వాత ఆ శిల్పము చెక్కేటప్పుడు ప్రతిరోజు నాన్న దగ్గరకు వచ్చి అడుగుతాడు, నాన్న దీంట్లో ఏమన్నా మార్పు ఉందా, చేయాలా అని. లేకపోతే ఆ తండ్రి స్వయంగా వచ్చేసి కొడుక్కి ఇగో ఈ మార్పు చెయ్యి, ఈ మార్పు చెయ్యి, ఈ మార్పు చేస్తే విగ్రహం బాగుంటుందని సలహాలు ఇస్తుంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ అలవాటుని కొడుకు మానేస్తాడు. ఒకరోజు తండ్రి వెళ్ళి కొడుకుని ఇదో ఈ విగ్రహంలో ఈ మార్పు చెయ్యి అని చెప్పగానే ఆ కొడుకు రియాక్ట్ అయ్యి, చాలే నువ్వు చేసింది గొప్ప చేసావు, నాకు తెలుసు, నువ్వేం చెప్పనక్కర్లేదు అన్నప్పుడు తండ్రి నెక్స్ట్ డే నుంచి చెప్పటం మానేస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత చూస్తుంటే సేల్ తగ్గిపోయి విగ్రహాలు అమ్మటం తగ్గిపోయి పాపులారిటీ తగ్గిపోద్ది. అది గ్రహించి 1 సంవత్సరం తర్వాత కొడుకు తన తండ్రి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడతాడు. ఏం నాన్న, ఎందుకు సేల్ అవ్వట్లేదు నా విగ్రహాలు అని. అప్పుడు నాన్నగారు అంటారు, ఎప్పుడైనా నీకు ఒక మెంటరు, నీ మంచి చూసి చెప్పేవాళ్ళు, నిన్ను కరెక్ట్ చేసేవాళ్ళు, ఒక గైడు, ఒక గురువు, ఒక మెంటర్ అనేవాడు ఉంటే జీవితంలో సాగిపోతాం. కానీ నాకు అన్నీ తెలుసు, ఎవరు అక్కర్లేదన్నప్పుడు తన పతనాన్ని తనే నిర్ణయించుకుంటారు. కాబట్టి ఎంత పెద్ద స్కిల్ ఉన్నా, ఎంత పెద్దగా మీకు పాపులారిటీ ఉన్నా, ఒక మెంటర్ కానీ, ఒక గైడ్ కానీ, ఒక గురువు ఉంటే మనం చేసే తప్పుల్ని కరెక్ట్ చేస్తారు. మనము హ్యాపీగా ఉంటాము. మన చేసే పని మీద మనకి స్కిల్ పెరుగుతుంది. దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే నాకు తెలుసు, ఎవరు చెప్పనక్కర్లేదు, నాకు తెలుసు అనే ఒక భావం మనలో వచ్చినప్పుడు ఆ రోజు నుంచి ఏ రంగంలోనైనా మన పతనము ఖాయం. కాబట్టి ఆ అహంకారం లేకుండా, నాకు తెలుసు అనకుండా జీవితాంతం నేర్చుకుంటూ ఇంప్రూవ్ అవుతూ పోతే చాలా బాగుంటుంది. దీంట్లో ఒక సాఫ్ట్ స్కిల్స్ ఏంటంటే, నేర్చుకోవటం అనేది గొప్ప స్కిల్. ఎవరైనా చెప్పినప్పుడు విని గ్రహించటం గొప్ప స్కిల్. ఇలాంటి మంచి స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ మీకు కనెక్ట్ అవుతే మీరు తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఒక ప్రామిస్, ఏదో ఒకటి నాకు తెలుసు అన్న విషయంలో కాకుండా నేను తెలుసుకుంటాను అని నాకు ఒకసారి ప్రామిస్ చేయండి. రేపటి నుంచి ఒకటి ప్రాక్టీస్ చేయండి. తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారు. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.